మై డియర్ ఫ్రెండ్స్, ఒక మనిషి ఓడిపోవటానికి అనేక కారణాలు ఉంటాయి. కానీ మనిషి గెలవటానికి మాత్రం ఒకే ఒక కారణం ఉంటుంది, అదే శ్రమించటం. మనిషి ఓడిపోవటానికి అనేక కారణాలు ఉంటాయి, కానీ మనిషి గెలవటానికి ఒకే ఒక కారణం ఉంటుంది, అదే శ్రమించటం. మరి కష్టమును నమ్ముకున్నవాడు ఎప్పటికైనా విజయమును సాధిస్తాడు. గుర్తుపెట్టుకోండి, కష్టమును నమ్ముకున్నవాడు ఎప్పటికైనా విజయం సాధిస్తాడు. మెట్లు చూస్తూ నిలబడితే మెట్లు ఎక్కలేం కదా, అంతే కదా. ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేం కదా. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలు పెట్టాలి. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే కదా. కాబట్టి మెట్లను చూసి నిలబడితే పైకి ఎక్కలేము. ఒక ప్రణాళిక వేసుకున్న తర్వాత దాన్ని కార్యాచరణలో పెట్టలేకపోతే మనం ఏమి విజయం సాధించలేము. మరి విజయం సాధించాలంటే అడుగు ముందుకెయ్యాలి. కష్టమైనా నష్టమైనా ఏ సమస్య వచ్చినా అడుగు ముందుకు వెయ్యాలి, విజయం సాధించాలి. అంతేకాని ఆ కష్టాన్ని చూసి అలాగే కూర్చుంటే విజయం సాధించలేం కదా. మరి ఒక కన్యాస్త్రీగా, ఒక గృహస్థునిగా, ఒక ఉపాధ్యాయునిగా, ఒక డాక్టర్గా, ఒక పోలీసుగా, ఒక కలెక్టర్గా ఎవ్వరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించవలసింది. ఈరోజు నాకు కష్టం వచ్చిందని చెప్పి కలెక్టర్గా బాధ్యతను వదిలి పారిపోతే ఈ కలెక్టర్ పిరికి పందే అంటారు. మరి ఒక టీచరు, గవర్నమెంట్ టీచరు, తను డ్యూటీని సరిగ్గా చేయకుండా అక్కడ ఏదో చిన్న ఇబ్బంది వచ్చిందని పారిపోతే తాను ఇంకొక స్కూల్లో అయినా టీచర్గా చేయాల్సిందే, అక్కడ కూడా సమస్య వస్తుంది. ఒక పోలీస్కి అక్కడ ఉన్నటువంటి ప్రజల ద్వారా ఏదైనా సమస్య వస్తే పారిపోలేరు కదా, పారిపోతే ఇంకొక దగ్గర జాబ్ చెయ్యాలి, ఫ్యామిలీని రన్ చేసుకోవాలి. మరి ఒక కన్యాస్త్రీగా కూడా ఇక్కడ నాకు కష్టం వచ్చిందని చెప్పి వేరే దగ్గరికి పారిపోయిన ఇంకొక దగ్గర కూడా నేను సేవ చేయాల్సిందే. కాబట్టి దానికి ప్రతిఫలం కూడా వెతుక్కోవాల్సింది మనమే. ఆ సమస్య వచ్చిందంటే ఎందుకు వచ్చింది, దాని ప్రతిఫలం వెతుక్కోవాల్సింది కూడా మనమే. కాబట్టి విజయం సాధించేంత వరకు కూడా సమస్యకు భయపడి వెనక్కి తిరగకూడదు. విజయం సాధించటానికి ప్రయత్నం చేయాలి. ఇది మన యొక్క ధర్మంగా మనం ప్రతి మనిషి భావించుకొని